హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. నేను మీ సిరిని. ఆకుకూరలతో చపాతీలు చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటాయి. పిల్లలతో ఆకుకూరలు తినిపించడం అనేది సాధ్యపడని విషయం అండి. అస్సలు మా పాపకైతే ఆకుకూరలంటే చిన్నప్పుడు బాగా తినేదండి. ఇప్పుడు ఆకుకూరలంటే ఆకుకూరనా నాకొద్దు అంటుంది. అందుకని తనకి ఇలా చపాతీల్లో చేసి పెట్టేసి తనైతే మోసం చేసేస్తున్నా. కానీ మదర్ని కదండి, తప్పదు. నేను ముందుగానే ఆకుకూరనైతే ఉడకబెట్టేసుకున్నానండి. అదేంటంటే కొంచెం తోటకూరని తీసుకున్నాను. ఒక కట్టలో సగం అనమాట. ఆ తోటకూరనేమో నీట్‌గా వాష్ చేసేసి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టేసానండి. ఉడకబెట్టేసిన తర్వాత అది పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన వెంటనే అందులోనే పిండి మనమైతే ఎంతైతే చపాతీకి తీసుకోవాలనుకుంటున్నామో ఆ చపాతీ పిండి తీసుకొని అందులో ఈ ఆకుకూర కొంచెం కొంచెంగా వేసుకొని కలిపేసుకోవడమేనండి. ఆకుకూరలో వేసిన వాటర్ సరిపోకపోతే ఎక్స్ట్రాగా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు చేస్తూ ఉంటా కాబట్టి నేను నా మెజర్మెంట్ ప్రకారం వేసేసుకున్నానండి. కరెక్ట్‌గా సరిపోయింది. ఆకుకూర ఉడికిన తర్వాత చల్లారిపోగానే అందులోనే పిండి వేసుకొని కలిపేసుకున్నాను. ఎక్స్ట్రాగా సాల్ట్ అది ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆకుకూరలో మనం వేస్తాం కాబట్టి అది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇదంతా మెత్తగా కలిపేసుకున్న తర్వాత దానిలో పైన కొంచెం ఆయిల్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేయండి. మీకు ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా వాటిని అయితే ఒత్తేసుకోండి. ఒత్తేసుకున్న తర్వాత చూడండి, నేనైతే ఇలా పలుచగా చేసుకున్నాను. తర్వాత పెనం బాగా వేడవ్వాలి. వేడైన తర్వాత మాత్రమే వీటిని వేయండి. ముందుగా వేస్తే అంటేస్తాయి. ఎందుకంటే ఆకుకూరని ఉడికించాం కాబట్టి అది కొంచెం తెమ్మడగా ఉంటుంది. పెనంకి అంటేస్తుంది. కాబట్టి పెనం బాగా వేడెక్కిన తర్వాత వేయండి. ఎక్కువసేపు అయితే ఉంచకండి. అటు ఇటు దాన్ని తిప్పుతూ కాల్చుకోండి. కొంచెం కాలిన తర్వాత దానిపైన ఆయిల్ మీకు ఘీ ఇష్టమైతే ఘీ కూడా వేసుకోండి. వేసుకొని మొత్తం అంతా ఒకసారి నీట్‌గా అప్లై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలానే అన్ని చపాతీలు కూడా సేమ్ ప్రాసెస్‌లో చేసుకోండి. ఆకుకూరలు తినడం అస్సలు ఇష్టం ఉండని వాళ్ళు చాలామంది ఉంటారండి. అలాంటి వాళ్ళైతే ఇలా చేసుకొని హ్యాపీగా తినేయొచ్చు. అసలు అందులో ఆకుకూర వేసామనే ఫీలింగే రాదండి. నేనైతే వీక్‌లో కంపల్సరీ ఒక 3 డేస్ అయినా ఆకుకూర చపాతీ చేస్తా అండి. అది పాలకూర అయినా లేకపోతే తోటకూర అయినా, మెంతికూర అయినా ఆ మూడిట్లో ఏదో ఒక ఆకుకూరతో కంపల్సరీ చేస్తాను. ప్రెజెంట్ జనరేషన్‌లో అందరికీ ఐరన్ డెఫిషియన్సీ అయితే బాగా ఉందండి. దాని నుంచి మనం బయటపడాలంటే ఆకుకూరలు, అలానే ఫ్రెష్ వెజిటబుల్స్ కూడా బాగా తీసుకోవాలి. మీ పిల్లలకి కూడా ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. చేసి పెట్టిన తర్వాత ఎలా ఉందో నాకైతే ఒక కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత మెత్తగా వచ్చాయో! ఈ పొంగవండి. పొంగకపోయినా కూడా చాలా అంటే చాలా మెత్తగా అయితే వస్తాయి. ఎందుకంటే ఆకుకూరని మనం ఉడకబెట్టి ఇందులో మిక్స్ చేస్తాం కాబట్టి. పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తింటారండి. నాది గ్యారంటీ. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్